కేంద్ర బడ్జెట్ వేళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలు అంశాలపై విజ్ఞప్తి చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై బడ్జెట్లో ప్రస్తావించాలన్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ అంశాన్ని చూడాలన్నారు. బడ్జెట్లో రాష్ట్రానికి నిధులొచ్చేలా సహకరించాలని కోరారు. విభజన హామీలను సైతం పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించే విధంగా కిషన్ రెడ్డి గారు కేబినెట్ మంత్రిగా అనుభవజ్ఞుడిగా అందరినీ రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగా గతంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు, నిధులు అడగలేదు అనేటువంటి అంశం చెప్పకుండా మేము పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులను తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నామనే మాటను వారికి తెలియజేస్తూ కేంద్రం నుంచి ఫెడరల్ సిస్టంలో రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రతి రూపాయిని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అడుగుతా ఉన్నాం. సామధాన బెదదండంలాగా మేము ఫస్ట్గా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన అన్ని అంశాల గురించి కూడా ఈ బడ్జెట్కు సంబంధించిన అంశంలో క్రోడీకరించే విధంగా చర్యలు ఉండాలని కేంద్ర నాయకత్వంలో తెలంగాణకు భాగస్వామ్యం వహిస్తున్నటువంటి కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా విభజన హామీలతో పాటుగా తెలంగాణ అభివృద్ధికి బడ్జెట్లో నిధులతో పాటుగా ప్రత్యేకంగా హైదరాబాద్కు సంబంధించి ఈరోజు మీరు బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. హైదరాబాద్ మహానగరం అన్ని జిల్లాలకు సంబంధించిన ప్రజలు ఇక్కడ ఉంటారు. హైదరాబాద్లో గనులు లేవు అనే కారణం మీద డిఎంఎఫ్టీకి సంబంధించినటువంటి నిధులు హైదరాబాద్ కేటాయించబడతలేవు. వాటిని ఈ ప్రాంతానికి కూడా ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సానుకూల కార్యక్రమాలు చేయదలుచుకునేది రాజకీయం కాదు. ఇప్పుడు ఎన్నికలు లేవు, రాజకీయాల్లో మళ్ళీ మీ పార్టీ మా పార్టీ కొట్లాడుకుందాం, దానికి సంబంధించిన విషయం వేరు. కానీ ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని, అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి సంబంధించి సహకరించే విధంగా కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు తప్పకుండా సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అందులో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా మీరు హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా ఈ ప్రాంతానికి అవసరమైనటువంటి, ఎందుకంటే గతంలో టూరిజం మంత్రిగా పనిచేసినారు. కానీ హైదరాబాద్ చారిత్రాత్మకమైనటువంటి నగరం, అనేకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి టూరిజం ప్లేసులు లేదా పురావస్తు శాఖకు సంబంధించిన అనేకమైనటువంటి చారిత్రాత్మకమైన అంశాలు ఉంటే కూడా మీరెప్పుడు కూడా మీ శాఖ ద్వారా ఎక్కడ కూడా ఒక రూపాయి రాలే. ఇప్పటికైనా శాఖ లేకపోయినా కేంద్ర మంత్రిగా హైదరాబాద్లో ఉన్నటువంటి చారిత్రాత్మక పురావస్తు లేదా ఇతరత్ర ప్రజలకు సంబంధించి టూరిజం రంగంలో ఉపయోగపడే విధంగా హైదరాబాద్ను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక నిధులు తీసుకురండి. హైదరాబాద్లో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, గాంధీ హాస్పిటల్ కావచ్చు, జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కావచ్చు, కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ కావచ్చు, వెటర్నరీ యూనివర్సిటీస్, ఇవన్నీ యూనివర్సిటీస్ వీటన్నిటికి సంబంధించి ప్రత్యేకమైన నిధులు తేవాలని కోరుతా ఉన్నాం.